ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఏలూరు నగరంలోని అండర్ పాస్లు రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏలూరు జిల్లాలోని అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. రెవెన్యూ డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. జిల్లాలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావం కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతానికి వర్షం తెరిపిచ్చినప్పటికీ కూడా మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయనేటటువంటి నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని అన్ని స్కూళ్లకు ఇప్పటికే కలెక్టర్ సెలవు ప్రకటించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి సూచనలు చేశారు. ప్రస్తుతం తమ్మిలేరు నుంచి కొనసాగుతున్నటువంటి వరద ప్రవాహం ఏ రకంగా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న సాయంత్రం నుంచి కురిసినటువంటి భారీ వర్షంతో అటు తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే ఏలూరులోని అండర్ పాస్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా నీటితో నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డిగణపవరం వద్ద జలేరు కాలువ ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే భారీ వర్షాలు మరొక 3 రోజుల పాటు భారీగా కురుస్తాయనేటటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏలూరు జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల పరిధిలో అన్ని చోట్ల కూడా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే సమాచారం అందించాలనేటటువంటి సూచనలు చేశారు. ఇప్పటికీ ప్రస్తుతానికి గోదావరిలోని వరద నీటి మట్టం స్థిరంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడి పోలవరం నుంచి దాదాపు 1.5 క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహిస్తోంది. అలాగే తమ్మిలేరు జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో ప్రస్తుతం 856 క్యూసెక్లుగా ఉండడంతో దాని పూర్తి స్థాయి నీటి మట్టం 355 అడుగులు, ప్రస్తుతానికి 334 వరకు కూడా నీటి మట్టం చేరుకుంది. అయితే మరి యొక్క 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసి వరద నీరు ఇటు జలాశయాలకు అటు గోదావరి నదితో పాటు ఈ వాగులకి పొంగునున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం తమ్మిలేరు నుంచి విడుదలైనటువంటి వరద నీరు దిగువకు అలా కొల్లేరులో కలిసేటటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి సముద్రంలో కలుస్తోంది. ఇదే రకంగా ఎర్రకాలువ జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే జల్లేరు నుంచి నీరు విడుదల చేయడంతో రెడ్డిగణపవరం వద్ద రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. అయితే వర్షం కురిస్తే ఏకధాటిగా కుంభవృష్టిగా కురుస్తోంది. ఆ సమయంలో వాహన రాకపోకలు నిలిచిపోయేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే స్కూళ్ళకి సెలవులు ప్రకటించినటువంటి అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి సూచనలు చేశారు. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా జలాశయాల నుంచి భారీగా వరద నీరు దిగువకు విడుదలై ఉన్నటువంటి నేపథ్యంలో ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు అయితే చేశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్న తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున.